నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా యోగాంధ్ర కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్, కమిషనర్, రూరల్ ఎమ్మెల్యే అధికారుల సమక్షంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ 11వ యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని విజయం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది పాల్గొన్నారని తెలిపారు. యోగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ యోగాసనాలను చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఓ ఆనంద్ నందన్, ఎస్పీ కృష్ణకాంత్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర నాయకులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో చేపట్టినటువంటి ఆ యోగా అంతర్జాతీయ స్థాయిలో ఒక పాల్గొన్న వారందరికీ ఈరోజు 11th ఇంటర్నేషనల్ యోగా డే. మన ఈ కార్యక్రమం యోగాంధ్రగా మనందరం పాల్గొని చేయడం చాలా సంతోషం. దాదాపు 2 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు మన రాష్ట్రంలో. మన నెల్లూరు జిల్లా నుంచి 11 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. 7,200 పాయింట్స్ లో ఈరోజు యోగా జరిగింది మన జిల్లాలో. దానికి మన కలెక్టర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. మీ అందరికీ తెలుసు,
రాష్ట్రంలో మన ముఖ్యమంత్రులు 3 పదాలు వాడేది, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ఈ 3 కూడా మనకి యోగాతోటే ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరిని, ప్రతి తల్లిదండ్రుల్ని కూడా కోరుకునేది ఈ పిల్లల్ని యోగా నేర్పించాలని కోరుకుంటూ, ఈ అందరూ వచ్చిన దానికి జిల్లాలో ప్రతి ఒక్కరికి ఈరోజు యోగాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం కింద అసలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు హానరబుల్ PM గారు అదేవిధంగా CM గారి ఆదేశాల మేరకు యోగా కార్యక్రమం జిల్లాలో సుమారు 7,000 లొకేషన్స్లో జరుపుకుంటున్నాము. దృష్టాత్మకంగా జిల్లాలో 5,000 మందితో మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో MP గారు 30 రోజులు హానరబుల్ CM గారి ఆదేశాల మేరకు సుమారుగా 10 లక్షల మంది దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేసుకొని ఖచ్చితంగా CM గారు టీం ప్రకారము గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో యోగా పేరు మీద ఆంధ్ర పేరు నమోదు చేయాలని ఆ ఉద్యమంతో మనందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క సుమారుగా ఒక 25 నుంచి 30 లక్షల మందిలో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీనికి మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. యోగా దినం చాలా అద్భుతంగా రాష్ట్రం అంతా కూడా జరిగింది. దాదాపు 2 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా ఈ యాక్టివిటీ మన నెల్లూరు జిల్లాలో ఎట్లా జరిగిందో అట్టే జరిగింది. దాదాపు 1 లక్ష స్పాట్స్లో ఈ కార్యక్రమం జరిగింది. మన జిల్లాలో 11 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. 7,200 స్పాట్స్లో ఈరోజు యోగా జరిగింది. ఇక్కడ మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అద్భుతంగా చేశారు కార్యక్రమం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని మెచ్చుకోవాలా. మీరు చూస్తున్నారు, యోగా అనేది మనందరికీ కూడా ప్రతిరోజు మనము నిద్ర ఎట్లపోతున్నాము, ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అవసరం. అంటే యోగా కూడా ప్రతి ఒక్కరు హెల్త్ కాన్షియస్గా ఉన్న వాళ్ళందరికీ యోగా అనేది ఖచ్చితంగా మన మైండ్కి స్ట్రెంత్ ఇస్తుంది. ప్రతి ఒక్కరూ చేయాలని ఆశిస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.